అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, గచ్చిబౌలి, కొండాపూర్. ఈ వీడియోలో మనం మన ఛానల్ చూసిన వ్యూవర్స్ అనేక మంది ఫోన్ చేసినప్పుడు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ హర్నియా సర్జరీలో మెష్ ఏదో పెట్టుకుంటున్నారు, ఆ మెష్ అనేది పెట్టుకున్న తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ లేదంటే ప్రమాదాలు ఏమైనా జరగచ్చా అని అడుగుతూ ఉంటారు. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్తో పాటు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం హర్నియా సర్జరీ తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయచ్చు అని. సో ఫస్ట్ మనం హర్నియా కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు హర్నియా సర్జరీలో ఏం చేస్తారు అని చూసుకున్నట్లయితే, మనకు హర్నియా అంటే ఏంటి, కండరాల్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ద్వారా పేగులు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ గ్యాప్ ద్వారా అయితే పేగులు బయటకు వెళ్తున్నాయో ఆ పేగుల్ని తిరిగి కడుపు లోపలికి తోసేసి, ఏ కండరాల ద్వారా అయితే గ్యాప్ ఉన్నిందో ఆ గ్యాప్ని క్లోజ్ చేసేసి ఈ కండరాల్ని బలపరుచుకునేటట్టు మనం మెష్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ మెష్ అనేది మనం బయట నుంచి పర్మనెంట్లీ బాడీలో ఉండేటట్లు మనం మెష్ అనేది పెట్టుకోవడం జరుగుతోంది. సో ఈ మెష్ పెట్టుకోవడం వల్ల జనరల్లీ ఏం జరుగుతుంది, ఏమైనా తేడా తెలుస్తుందా అంటే, మెష్ అనేది చాలా చిన్నదిగా, పతలాగా, పేపర్ అంత సన్నగా ఉంటుంది కాబట్టి పేషెంట్కి అక్కడ పెట్టిన చోట పెద్ద బరువుగా కానీ నొప్పిగా కానీ పెద్దగా ఏముండదు. ఫస్ట్ కొన్ని రోజుల వరకు లైట్ డిస్కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఈ మెష్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా పేషెంట్ భయపడేది, పేషెంట్ కంటే ఎక్కువ డాక్టర్ ఏదైతే కాంప్లికేషన్ జరగకూడదు అని అనుకుంటాడో అదేంటి అంటే మెష్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ మెష్ ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది, మామూలు ఇన్ఫెక్షనే కదా, ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ మందులో వాడితే సరిపోతుంది, దాని గురించి డాక్టర్ అయ్యుండి మీరెందుకు భయపడుతున్నారు అని ఎక్కువ మంది అడగచ్చు. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూడాలి అంటే, మనకు జనరల్లీ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది బాడీలో, మనకి సపోజ్ బాడీలో చేతికో ఎక్కడో ఇన్ఫెక్షన్ అనుకుందాం, మనం ఇన్ఫెక్షన్కి జనరల్లీ ఏం చేస్తాం, యాంటీబయాటిక్ అనేది టాబ్లెట్ రూపంలోనో ఆర్ ఇంజెక్షన్ రూపంలోనో తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న యాంటీబయాటిక్ కాస్త మన రక్తంలో కలిసి ఎక్కడైతే మనకు ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న చోట ఆ యాంటీబయాటిక్ అనేది పనిచేసి మన క్రిములు ఏవైతే ఉన్నాయో దాటిని చంపేసి ఇన్ఫెక్షన్ని మనం తగ్గించుకోవడం అనేది జనరల్లీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇదే మెష్ ఇన్ఫెక్షన్ అయితే ఏమవుతుంది అని చూసుకుంటే, మెష్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఇప్పుడు చెప్పుకున్నంత ఈజీగా యాంటీబయాటిక్స్తో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఎందుకు అనుకుంటే, మెష్ అనేది ఏంటి, మన బాడీలోంచి బయట నుంచి ఒక పార్టికల్ని మన బాడీలో పెట్టుకోవడం జరుగుతుంది. సో స్వతహాగా చూసుకుంటే మెష్ అనేది మన బాడీ పార్ట్ కాదు. సో ఒకవేళ మనం బయట నుంచి బాడీ లోపల పెట్టుకునేది మెష్ అనే కాదు, ఉదాహరణకి నీ రిప్లేస్మెంట్ అప్పుడు కూడా, మోకాళ్ళ మార్పిడి చికిత్స అప్పుడు కూడా మనకు ఇంప్లాంట్స్ అంటే బయట నుంచి బాడీ లోపల ఏది పెట్టినా దాన్ని ఇంప్లాంట్ అనేది అనడం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్స్ ఎస్పెషల్లీ మెష్ కావచ్చు, మోకాళ్ళ మార్పిడి అప్పుడు ఇంప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా పాటించాలి. అందుకే ఈ హర్నియా సర్జరీలు కానీ చిన్న చితక సెంటర్లలో, చిన్న పల్లెటూర్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించుకోవద్దు అని చెప్పడం వెనుక కారణం ఏంటి అంటే ఇదే. ఎందుకు, ఏమవుతుంది ఒకవేళ మెష్ ఇన్ఫెక్షన్ అయితే అని చూసుకున్నట్లయితే, ఇందాక మనం చెప్పినట్టు ఒకవేళ మన బాడీలో ఇన్ఫెక్షన్ అయితే మనం యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత ఆ యాంటీబయాటిక్ అనేది పనిచేసి మనకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ క్రిములన్నింటినీ చంపడం జరుగుతుంది. సపోజ్ ఇదే కనుక మెష్ కనుక ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది, మెష్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో పార్ట్ కాదు కాబట్టి ఒకవేళ ఆ మెష్ పైన కనుక ఒకవేళ క్రిములు అనేవి అంటుకున్నట్లయితే ఆ క్రిముల్ని నిర్మూలించాలి ఆర్ తొలగించాలి అన్నప్పుడు మనం ఎన్ని లక్షలు పెట్టి యాంటీబయాటిక్లు వాడినా, ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడినా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకు అంటే ఆ యాంటీబయాటిక్ అనేది ఈ ఇన్ఫెక్షన్ పైన పనిచేయాలి అంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ అనేది మన బాడీ పార్ట్ అయి ఉండాలి. కానీ ఇప్పుడు మెష్ అనేది మన బాడీ పార్ట్ కాదు కాబట్టి బయట నుంచి మనం పెట్టుకుంటున్నప్పుడు పొరపాటునో కనుక దానిపైన క్రిమి ఉండిపోతే దాని తర్వాత మనం ఎంత యాంటీబయాటిక్స్ వాడినా, ఎంత పవర్ఫుల్ మెడిసిన్స్ వాడినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్ అనేది మన రక్తంలో కలుస్తుందే తప్ప ఆ మెష్ పైన ఉన్న క్రిమి పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. అందుకే మెష్ అనేది పెట్టుకునేటప్పుడు, ఈవెన్ సర్జరీ అప్పుడు కూడా మెష్ అనేది వన్స్ తెరుస్తున్నాము అన్నప్పుడు దాన్ని ముట్టుకోవడానికి కానీ, వాడే గ్లౌస్ నుంచి కానీ, అది ఆ మెష్ని పట్టుకునే ఇన్స్ట్రుమెంట్స్ వరకు అన్నీ ప్రాపర్గా స్టెరిలైజ్డ్ ఉండాలి. స్టెరిలైజ్డ్ అంటే ఏంటి, దానిపైన ఒక్క బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ లేకపోతే దాన్ని స్టెరిలైజేషన్ అంటాం. సో ఈ మెష్ అనేది వన్స్ ఆపరేషన్ థియేటర్లో ఓపెన్ చేస్తాము అన్నప్పుడు
ఖచ్చితంగా వాడే గ్లౌస్ నుంచి మెష్ని పట్టుకునే ఇన్స్ట్రుమెంట్స్ వరకు అన్నీ అత్యంత జాగ్రత్తగా ఆ మెష్ ఎక్కడా ముట్టుకోకుండా బాడీలో అమర్చినట్లయితేనే మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఎక్కువగా ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో మన ప్రాక్టీస్లో తరచుగా చిన్న చితకా ఊర్లలో ఆపరేషన్లు చేయించుకొని అక్కడంతా మెష్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి మన దగ్గరికి సర్వసాధారణంగా జనాలందరూ వస్తూ ఉంటారు. సో పొరపాటున కూడా మీరు కనుక ఒకవేళ ఎక్కడన్నా హర్నియా సర్జరీ చేయించుకున్నట్లయితే ఫస్ట్ మీకు ట్రీట్ చేసే డాక్టర్ని కానీ మీరు ట్రీట్ చేసుకునే హాస్పిటల్లో కానీ అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టెరిలైజేషన్లో భాగంగా ఏ ప్రాక్టీసెస్ పాటిస్తున్నారు. అంటే మనకు ఈ స్టెరిలైజేషన్లో కూడా పలు రకాలు ఉంటాయి. పర్మనెంట్ క్లీన్ స్టెరిలైజేషనా లేకుంటే ఇన్ఎఫెక్టివ్ స్టెరిలైజేషనా అని. సో నార్మల్ స్టెరిలైజేషన్ అనేది ఈ హర్నియా వరకు సరిపోదు. ఈ హర్నియా వరకు స్పెషల్ స్టెరిలైజేషన్ మెథడ్స్గా మనకు ఈటీఓ అనే ఒక మెథడ్ ఉంటుంది, లేకుంటే స్టెరాయిడ్ స్టెరిలైజేషన్ అంటాం. ఈ స్టెరిలైజేషన్ మెథడ్స్ అనేవి మనకు చిన్న ఊర్లలో జనరల్లీ జరగదు, ఓన్లీ పెద్ద పెద్ద సెంటర్స్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో మీరు కనుక ఎక్కడైనా బయట హర్నియా సర్జరీకి చేయించుకునేటప్పుడు ఒకవేళ మెష్ కనుక మీకు పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీ ట్రీటింగ్ డాక్టర్, మీ సర్జన్ని కానీ మీ హాస్పిటల్లో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి స్టెరిలైజేషన్ ప్రాక్టీసెస్ పాటిస్తున్నారు. అవన్నీ మీరు పక్కాగా ఎప్పుడైతే నిర్ధారించుకుంటారో అప్పుడే మీరు హర్నియా సర్జరీ చేయించుకోండి. లేదు అంటే మనకు వన్స్ హర్నియా సర్జరీ చేయించుకొని మెష్ కనుక ఇన్ఫెక్ట్ అయినట్లయితే మాత్రము చాలాసార్లు హాస్పిటల్కి రిపీటెడ్గా రావడము, తరచుగా యాంటీబయాటిక్స్ అనేది వాడుతూ ఉండడం, అండ్ ఈ యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి వేసుకున్న మెష్ వన్స్ ఇన్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ మెష్ అనేది కంప్లీట్లీ తీసినప్పుడే మనకు ఇన్ఫెక్షన్ని కంప్లీట్లీ తొలగించుకునే అవకాశం ఉంటుంది. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.